హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ వీడియోలో మనకి బ్లౌజు చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు డాట్స్ కోసం ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఆ డాట్స్ అనేవి మనం ఎలా వేస్తే నీట్గా ఉంటాయో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ముందు చంకలోతు తీసుకున్నాము. ఇట్లా సంకలోతు తీసేటప్పుడు మాత్రం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కానీ అటు షోల్డర్ వైపు మాత్రం రాకూడదన్నమాట. చంకలోతు అనేది మనకి మధ్యలో మాత్రమే రావాలి. చంకలోతు అనేది చూడండి, ఈ మార్కింగ్ వేసేది చూడండి. ఆ మార్కింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే మనకి లోతు తీసినట్టు కనిపిస్తుంది కదా, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే లోతు తీసుకోవాలి. మనకి ఇది ముందే నేను తీసేసాను కదా, నీట్గా కట్ చేసుకున్నాను. కానీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద వేసి మనం చూసుకుంటే లోతు మనం కరెక్ట్గా తీసామా లేదా అని చెప్పి అర్థమైపోయిద్ది. దానికోసం ఇలా చూపిస్తున్నాను. అలాగే ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కదా, అది కొత్త కస్టమర్లు అండి వీళ్ళు. దానికోసం నేను నా పద్ధతిలో కట్ చేశాను అనమాట. నేను ఎలా అయితే కట్ చేసి కుడతానో నేను అలాగే కట్ చేశాను. అది బ్లౌజ్కున్న దాంట్లో మనం కొన్ని మార్పులు అయితే చేశాను. దానికోసం ఇటు ఉక్సులు పట్టి వైపు ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తీసుకోవటం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది ప్లెయిన్ బ్లౌజు. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ వరకు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ కన్నా మనకి అప్పుడు ఫ్రంట్లో చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది బాగుండిద్ది. నాకు ఫస్ట్లో అయితే తెలియదండి. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గానే కట్ చేసి కుడితే అస్సలు కుదిరేవి కాదు. ఈ టిప్ పాటించడం వల్ల నాకైతే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజులు కుదురుతున్నాయి. నేను చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే కట్ చేసుకుంటానన్నమాట. ఇది ఆది బ్లౌజు. ఆది బ్లౌజ్లో వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఉందండి. వీళ్ళు కొత్త కస్టమరు, కొత్తగా వచ్చారు. షోల్డర్ అనేది ముందుకి జారిపోతుంది. మనకి షోల్డర్ అనేది భుజం మీద ఉండాలి కదా, అలా ఉండకుండా ముందుకు అనేది జారిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉండి ఈ బరువు అనేది ముందుకి లాగేస్తుంది అన్నమాట. అలా లేకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇలా వేసుకోండి డాట్స్. బ్లౌజ్ అనేది చాలా నీట్గా కుదిరిద్ది. ఏమాత్రం షోల్డర్ అనేది జరగకుండా ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నీట్గా ఇలా చేసుకున్నాం కదా. ఆల్రెడీ మనం 2.5 ఇంచుల వెడల్పుతోటి నెక్కు పెట్టి కట్ చేసుకున్నాం. ఆ మార్కింగ్ వేసిన దానికన్నా కూడా బ్యాక్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా. చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మెయిన్ టిప్ అనేది ఇదేనండి. బ్యాక్ పార్ట్ కన్నా మనం ఇటు మెయిన్ డాట్స్ వేసే కల్లి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసి చూడండి, మీకే అర్థమైద్ది. కట్ చేసి ఒకసారి కుట్టుకుంటే కస్టమర్లకి చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది కుదిరిద్ది. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్కి మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయలేదు. ఎందుకంటే మనం నెక్ వెడల్పు ఆల్రెడీ 2.5 ఇంచుల వెడల్పుతోటి కట్ చేశాను. అప్పుడు షోల్డర్ మధ్యలోకి వెళ్ళాము అంటే ఇంకా ఎక్కువ అయిపోయిద్ది. అప్పుడు మళ్ళీ డాట్స్ అనేది పక్కకి వెళ్ళిపోతాయి. ఇట్లా టేప్ పెట్టి కొలుచుకోండి. 4 ఇంచులు రావాలి. ఇట్లా మడత పెట్టినప్పుడు కరెక్ట్గా 4 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచు వదిలేసి మనం ఎక్స్ట్రా తీసుకుంది ఖర్చుకే సరిపోతుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక 4 ఇంచులకి నీట్గా ఇక్కడ మెయిన్ డాట్ కోసం 2 ఇంచులు వెడల్పుతోటి మార్కింగ్ వేస్తున్నాను చూడండి. మామూలు మిడిల్ చెస్ట్ వాళ్ళకైతేనేమో 1.5 ఇంచులు సరిపోయిద్ది. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరిగా 2 ఇంచులు తీసుకోవచ్చు. అంటే మనకి మొత్తానికి ఫ్రంట్ పార్ట్లో 4 ఇంచుల వెడల్పుతోటి మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. 4 ఇంచుల వెడల్పుతోటి 3.5 ఇంచులు పొడవు. కానీ నేను 2 ఇంచులు మడతేసిందిగా 2 ఇంచులు మీకు మార్కింగ్ వేసి ఇట్లా క్రాస్గా కింద 2 ఇంచుల వెడల్పుతోటి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని 3.5 ఇంచులకి పొడవుతోటి ఇట్లా మార్కింగ్ వేసుకోండి.
ఇలా నీట్గా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. అదిగో చూసారా, 2 ఇంచులు కరెక్ట్గా 2 ఇంచులు పెట్టాను. పొడవు వచ్చేసి చూడండి ఇక్కడ 4 ఇంచులు వచ్చిద్ది. చూడండి టేబుల్ మనం మార్కింగ్కి అవతల వేస్తే 4 ఇంచుల పొడవు వచ్చిద్ది. మనం మార్కింగ్కి లోపల వైపున గనక మార్కింగ్ చూసుకున్నామంటే మనకు కరెక్ట్గా 3.5 ఇంచులు వచ్చిద్ది అనమాట. అదిగో చూడండి, మనకి మార్కింగ్కి లోపల వైపే కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా అక్కడ వరకు మెయిన్ డాట్ పొడవు అనమాట 3.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు డాట్ కూడా చూద్దాము. పైన 1 ఇంచ్ వదిలిపెట్టేసేయండి. పైన పట్టి మడతేసేదానికి కానీ 1 ఇంచ్ అక్కడ వదిలేసి మార్కింగ్ వేద్దాం. 1 ఇంచ్ కాడికి ఆ 1 ఇంచ్ వదిలేసిన తర్వాత మనకి ఇంకా మిగిలిన దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. 4 ఇంచులు ఉంది కదా, 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. పైన 1 ఇంచ్ వదిలేసి మిగిలిన దాంట్లో హాఫ్ ఇట్లా, ఇది కూడా 3 ఇంచుల పొడవు కరెక్ట్గా 3 ఇంచుల వరకు వేసుకోవచ్చు. ఇలా మెయిన్ డాట్ పొడవు 3.5 ఇంచులు, 3 ఇంచుల దగ్గర నుంచి 3.5 వరకు పెట్టుకోవచ్చు. మెయిన్ డాటు వేసిన తర్వాత ఇటువైపు కూడా ఇట్లా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను, టక్స్ ఇచ్చేసేయండి. మనకి మార్కింగ్ కన్నా కూడా మనకి ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాము అని అంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది అనమాట. మన మార్కింగ్ కన్నా కూడా ఎప్పుడైనా మనకి ఇట్లా టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఆ 2 వేసిన తర్వాత అవి 2 అలా పట్టుకున్నాము అని అంటే ఇలా చూపిస్తున్నా చూడు, మళ్ళీ ఇట్లా గీసేసి మనం ఒకవైపే మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి 4 ఇంచులు వెడల్పు. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో వస్తుంది అన్నమాట అది 3వ డాట్ అనేది. ప్రత్యేకంగా దానికి మార్కింగ్ ఏం అవసరం లేదు, అందుకే నేను అక్కడ టక్స్ కూడా ఏమి ఇవ్వలేదు. మెయిన్ ఈ 2 కనుక డాట్స్ మనం కనుక నీట్గా వేసుకున్నాము అని అంటే బ్లౌజ్ అనేది ఎంత ఎక్కువగా చెస్ట్ ఉన్నా కూడా బ్లౌజ్ అనేది అస్సలు జారదనమాట. కప్పు సైజు నీట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మనం మార్కింగ్ రెండింటికి వేయలేదు కదా, దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆ మార్కింగ్ మీద టెక్స్ ఇచ్చాం కాబట్టి దాని నుంచి మనం 2వది కుట్టేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే దీన్ని రివర్స్ చేస్తే ఈ మార్కింగ్ అనేది ఆ క్లాత్ మీద కూడా పడిద్ది. కానీ ఇలా మార్కింగ్ కాకుండా టక్స్ ఇచ్చాం కదా, వాటిని ఫాలో అయ్యి 3 ఇంచులు 3.5 ఇంచుల పొడవుతోటి ఇట్లా మెయిన్ డాట్ వేసేసుకోండి. ఇదిగో చూడండి, అలాగే నీట్గా మనం మార్కింగ్ వేసిన దానికి లోపల వైపున కుట్టుబడాలి. బయట వైపు అయితే మళ్ళీ ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసిద్ది. ఇట్లా 2వ డాట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 డాటుల్ని మనమే ఇలా పట్టుకున్నామంటే 3వ డాట్ ఎక్కడ వేయాలో ఆటోమేటిక్గా అర్థమైపోయిద్ది అనమాట. చూడండి, ఒక వేలుతోటి ఆ డాటు, ఒక వేలుతోటి మధ్యలో ఒక వేలు పెట్టి ఇటువైపున ఒక వేలుతో పట్టుకుంటే 3వ డాట్ అనేది ఎక్కడ వేయాలనేది నీట్గా అర్థమైపోయిద్ది. ప్రత్యేకంగా మార్కింగ్ అవసరం లేదు. అది మనం ఎక్కడ ఎండ్ అవ్వాలో కూడా మన ఫోల్డింగ్ పడిపోయిద్ది అనమాట. చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది అసలు ఏమాత్రం జరగదు. షోల్డర్ అనేది జారకుండా ఉండిద్ది. ఒక్కసారి మీ కనుక మన సబ్స్క్రైబర్లు ఎవరైనా టైలర్స్ ఉంటే ఇలా కట్ చేసి కుట్టుకోండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఉక్సులు పట్టీ వైపు తీసుకోండి. ఉక్సులు పట్టీ వైపు కనుక తీసుకుంటే మనకి చెస్ట్ అనేది నీట్గా ఫిట్టింగ్ బాగుండిద్ది.
ఎప్పుడైనా మనం జాయింట్లు వేసేటప్పుడు రెండు కుట్లు వేసేసుకోండి. అప్పుడు అనేది కుట్టు అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం రెండో దానికి కూడా, దీనికైతే మనం ఏం మార్కింగ్ వేయలేదు కదా, మనం కట్స్ ఇచ్చాం కదా, కట్లు పెట్టి దాన్ని ఫాలో అయ్యి కుడదాము. ఎలా వచ్చిద్దో చూద్దాం. సేమ్ దానికి మార్కింగ్ వేసి మార్కింగ్ మీదే కట్ చేసాము, కుట్టేసాము. ఇప్పుడు మనం దీనికి టక్స్ ఇచ్చాం కదా, దాన్ని ఫాలో అవుతున్నాం అన్నమాట. ఎలా కుట్టినా కూడా చెస్ట్ అనేది చాలా నీట్గా వచ్చిద్ది అనమాట. చెస్ట్ పార్ట్ ఎవరికైనా కుదరలేదు అని అంటే ఇలా కుట్టుకోండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. మిడిల్ చెస్ట్ వాళ్ళకైతే 1.5 ఇంచ్ వెడల్పుతో మెయిన్ డాటు వేసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా మెయిన్ డాట్ వేసింది, ఆ ఖర్చు అనేది షేప్ పట్టీలో పడకుండా కుట్టు వేసేసుకోవాలి. ఖర్చు అనేది పైకి మడతేసేసి చూడండి ఎంత నీట్గా వచ్చాయో. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డాట్స్ ఇలా వేసుకొని కుట్టి చూడండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఉంటానండి.